హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకృష్ణ టీవీ బుక్కదల్లు. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఆయన ఎక్కడున్నా ఎంతమందిరా మా ఆయన ఎందుకు లేదు ఇక్కడ చదువుతాను ఈయనేనా మీ ఆయన నువ్వు ఎడిపోతే అదే అత్తడా ఆయన ఎడవతాడు. ఇప్పుడు నన్ను చూసుకుంటే ఇటు పోయింది పేరేం పేరు ఆయన పేరా ఆయన పేరు పట్టుకుతున్న పర్వతాలు. నా పేరు బక్క పిర్రల బతుకమ్మ. అంతర్గత నుంచి ఆకలి ఉంది కాదు అబ్బా జోరు మా వాళ్ళు నడియాలు వేసి కొడకా రాత్రి లేస్తారు బిడ్డ అంటే కొడుకులు కానాలి, సానాలి, సవరించాలి, పెద్ద కొడుకు కొడతారు. కొట్టుడు దెబ్బల వాడు ఎందుకని ఆయనకు ఆపరేషన్ చేయించిన ఆయనకు అది బాధ నాకు ఇది బాధ. ఉన్నాడు రోజు ఆయన పాయిగా తింటాము. చదగా నాడు ఈ ఊరు సర్పంచ్ పాలు సత్తే ఆయన సావుకారు సంతానం దొరికింది రాసి దొరికిందమ్మా దొరికింది రాసి నేను మనవాళ్ళు తట్టుకోను. మా ఆయన కాపరేషన్ మొగలేడు కాదా అదే మా ఆయన సర్పంచ్ అయితే దాసి ఓ దేవుడు రామరాజు చెట్టు అనిపిస్తుంది ఏంది? దేవుడు రావురా నాకు గట్టి అనిపించిందావు. నీకు అనిపించిందా? ఈయన నిలిచిపెట్టి మళ్ళీ పరకాలోకి పోయిన అన్నారు పిల్లలైతే అలా చూడని కాదు అన్నవారి ఈయన ఆపరేషన్ ఆయన నిలిచిపెట్టి పరకాలోకి మారవడం పోతే పెద్దోడు కడపలో పడ్డప్పుడు గట్టి అయింది కదా నాకు కూడా తిప్పింది. తిప్పిందా దాసి? దేవుడా రామురా అంత ఒళ్ళంత బరువు బరువు ఉన్నది ఏంటి? అంతేనా దాసి? ఓ దేవుడు రాముల ఒక్క బుక్క తింటే 2 బుక్కలు ఒకర వస్తుంది. నేనైతే 10 బుక్కలుగా ఎక్కింది. ఒక్క బుక్క తింటే 10 బుక్కలు ఏనంగా వచ్చేది. అంతేనా? అమ్మ అమ్మ ఆనాడు చూసిన పరవ తిన్న తల్లి చూడవమ్మ. నాటి వాడికి పుణ్యాన గడియలైతే నాటి వాడికి పాపాడగలన్నారు. నాగది కళ్యాణం వచ్చినాగది పాప ఉన్నదాగది పల ఉన్నదాగము కడియల కొద్ది కడి బిరేరబడవాటేనా సొన్నారే
పట్టుకుంటా వెనకవురా రాకపోయినా చెప్పబోతున్నా గిట్లా తలకాయ పట్టుకో బుద్ధి పట్టుకుంటారు తలకాయ కాటా ఉందా మీకు మీద కక్కడ ఇక్కడెక్కడ కాకుండా పార్వతి ఏమవుతుందిరా కక్కిలు తింటే 8 రోజుల దాకా ఆకలి కాదు బియ్యం మిగిలే పప్పు మిగిలే ఉప్పు మిగిలే కారం మిగిలే నెలకాలం కాదు వాడాలట బల మందులు వాడాలట మైదాకు ముద్దరెందుకు మింగుతారమ్మా నువ్వు మీ అవకడపులు ఉన్నప్పుడు మీ అవే నిన్నది నిమిషాల కర్రీ వచ్చేందుకు కొంత పురుగులు బొగ్గులు సిలిండర్ రాయిందట దానికి కర్రీ వచ్చిన రామలోని రేవు సేదు శివదేవుడోని నిందో మా రాములోని రేవు సేదు తల్లి పిల్ల చల్లగుంటే నీకు టమ్మాన కోడి నీకు లింగాన రూపాయి విడదా కొండగట్ట జగరారా తల్లి పిల్ల చల్లగుంటే నీకు తమల బాగులు తెచ్చి పెడదా చెత్తరా పోయేరు ఎత్తా కొత్త కొండి రన్నారా తల్లి పిల్ల చల్లగుంటే నీకు కూర మీసం కోరి పెడతా నీకు కుమ్మడికాయల పూయలు ఎత్తా సమ్మమ్మ సరవరాని తల్లి పిల్ల చల్లగుంటే నీకు ఎత్తు పిల్ల కోరి పెడతా నీకు ఎదిరి గోడె వెళ్ళరెత్తా తల్లి ఎలగురుడెలగురుడైతే 7 దాసులల్లా ఓ దాసి మంత్రసాని వాడల్లో పోయి మంత్రసాన్ని లోనకొచ్చింది తల్లి కారు పిల్ల పోతుంది రమదేవా ఎలగవ రాజా రమదేవా
కొట్టేడి కడియాల బాల బాలల కొట్టేడి కడియాల బాల పొయ్యన బావిలో పోతల పట్టేనా పొలాలు ఇప్పుడే పట్టే ఇప్పుడే కొడతా నా దగ్గర పిచ్చే నీ దగ్గర నా దగ్గర మొగలు మొగలు కాదే మొగ పిల్లలు అదే నా కొత్త కచ్చకాయలు కానీ నా దగ్గర బిడ్డ నీ దగ్గర ఇద్దరు కొడుకులు పిల్లలు వచ్చారు ఇద్దరు కొడుకులు ఒక్క బిడ్డ తానం పోతాం అప్పుడు చూడు అపరంగి దాని బిడ్డలు అటువంటి ఇద్దరు కొడుకులాదు అటువంటి ఆ బిడ్డలు కడిగి గాలించినారు తల్లి అయిదేవిని గర్భానాది అటువంటి రత్నం లాంటి అది అటువంటి ముగ్గురు పిల్లలు కలిగి ఇద్దరు కొడుకులు కలిగి ఒక బిడ్డ తల్లి అని తనల పోవో కన్న తల్లికి ఎన్ని బాధలున్నా గాని నా గర్భాన పుట్టిన పిల్లల కాలవంకర ఉన్నదా ఏలవంకర ఉన్నదా అని పుట్టులాడి చూస్తారాట ముగ్గురు పిల్లల రూప రేరేక చూడబోతే ఎంత ముద్దుగా ఉన్నది ఎన్ని వన్నెలు ఉన్నారు కలిగినడు వెంకపడలు ఇప్పుడు వెంక సొక్కల్లా చోర్య చంద్ర మొదలైనట ఇద్దరు కొడుకులు ఉన్నారు మగవాళ్ళ ముఖం అంటే అన్నం కొడుకుల ముఖంలో కనబడుతుంది ఆడవాళ్ళ మొక్కలు వండి అందం కడపల పట్టిన బిడ్డ మొక్కలు కనబడుతుంది పెంటకల చంద్ర పెదలో కిలకొనవుతుండే పిల్లల బాబ కట్టనా తల్లి బాబాది తిరులకేం చేస్తుంది
ఎప్పుడైతే రాజుకు కత్తిరికాడ ఉన్నోనికి పోలు పంపిందో పిల్లల పేరు పెట్టాలని అడుగు మొదలాలు ఎదురుతోనే రాజుడు రారంటే నా పిల్లలు రారైతారు పోరంటే నా కొడుకులు నా బిడ్డ పోరాళ్ళు అవుతారు అప్పటికి ఇప్పటికి అంటారు రాల బ్రాహ్మణ నోట పేరు పెట్టి చూసిన పౌపుణ్యం అంటారు ఎప్పుడైతే రాజు కత్తిరికాడ ఉన్నాడో బ్రాహ్మణుల వాడకచ్చుడు తెలియకల్ల పండితులు బ్రాహ్మణ రెంటి పెట్టుకునే ఓ బంగుళాల పెరిగి రావట్టేనా మంచిదే ఉన్నది అటువంటి కనుకనేవి శుక్లపక్షం అందు బాలచంద్రుడు ఉదయించినట్టు నీ పిల్లలు ఉదయించి కిటకిన్నాడు శివరాలి చెమ్ములు ఉప్పుతోడు 9 పప్పుతోడు 10 సరందా ఇచ్చే ఆటికదాకా అయ్యగారిని జాగలు
అప్పుడు చూడు ఆ తల్లి హేమావతి దేవి 7 మేడల ముగ్గురు పిల్లల బాబా కట్టుకున్నది. పెద్ద కొడుకు అరిగంతి రాజు, భూగంతి రాజు, నా బిడ్డ పేరు పుష్కరాని. తొలగ బ్రాహ్మణం తొట్టె కట్టి జోరాని పాటలు వాడుకొని మళ్ళీ తొట్టెడుచుకొని ఎప్పుడు కట్టుకున్న తప్పు లేదాట. నెలవారం వెళ్ళక ముందుకు తొలగ బ్రాహ్మణం తొట్టె కట్టి పాట వాడుకుంటానని అప్పుడు చూస్తున్నాను దాసి. ఇక్కడే ఉన్నావా? పురుడైనా పండుగైనా విన్నాను దాసి. తొట్టె కట్టిల్లానే తొట్టె కట్టిల్లా, పూలు పెట్టిల్లా, తొట్టి చుట్టూ కొంచెం పూలు కూడా కట్టాం, పిచ్చి పూలు. ఉదయానికి లత్తి మీరు అట్లా ఆనంగా రావాలి ఎక్కడ దాకా వచ్చిన చేసిండ్రా. అయినా దాసి తొట్టె కట్టిల్లు, తొట్టె చుట్టూ పూలు పెట్టిల్లు, ఒక పాట వాడు దాసి. నేను పాట వాడితే తీసుకుంటారు రావే తీస్తారు మళ్ళీ నేను పాట వాడితే ఇక్కడ ఉన్నోళ్ళు కాదు ఇంటికాడ వన్నోళ్ళు వేసి అత్త ఈడున్నోళ్ళు ఇంటికి పోకుండా చూడు, ఇంటికాడ ఉన్నోళ్ళు ఇంటికి వచ్చరాదు. అవ మరి పాట వాడు అంటే ఈ పాట రాని పాట పాడవాడా. ఈ అత్త వచ్చింది పోతావా, మామ వచ్చింది పోతావా, మొగడు వచ్చింది పోతావా, మిన్నెడతో పోతారే. రేవంత్ రెడ్డి విమానం వేసుకొని వచ్చాడు. ఈ పాటకి ఇంటికాడ వన్నోళ్ళు లేచేస్తారట ఇది వాడితే. అయ్యో మరి మా సుతరాల పాటలు చెప్తుంటాయి. మీరు పెద్ద పెద్ద వాళ్ళ కడుపు నిండా కన్నోళ్ళ మీరు వాడుకోరు. సరే పర్వాలేదు కన్న తల్లి పాడవాడితే కడవళ్ళు మెత్తురన్నరే. వేసిన కాకి ఎమసై కాదు, ఇత్తడెన్నడ కొన్న పొత్తడు కాదు, తొత్తు దాసిదే నాటికి దొరసాని కాదు. ఒక్క గంకి కుక్క పులి కాదు, కొండ గోగు కోటి వృక్షం కాదు, నాగ సర్వ పాట నాగు కేరక కాదు. నన్ను తినే మంజనకున్న కేవెరక ఆడిడ తిరిగేటి అయ్య కేవెరక. మారేడు గుణములు కడిపించి కన్న తల్లి కెరగనన్నారు. నానా రుచులు తెలిసేది నాలుగే కెరక గాని వంట గుండల్లో ఉండే గంటె కేవెరక. నా పిల్లలకు నేను చక్కడి పాడవాడదా. ఇలా గిరక